సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కేసుని ఎంబీపీ స్టేషన్ నుంచి విమెన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఒక ప్రేమ పెళ్లి వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ జోక్యం చేసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. రాహుల్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లి పేరుతో మోసం చేసినట్టుగా ఒక యువతి అభియోగాలు మోపింది. పెళ్లికి అతను నిరాకరించడంపై రాహుల్ రెడ్డిని ఆ యువతి నిలదీసింది. అయితే రాహుల్ రెడ్డికి సపోర్టుగా రాహుల్ సిప్లిగంజ్ ఆయన భార్య వచ్చినట్టు ఆరోపణలున్నాయి. రాహుల్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా రాహుల్ సిప్లిగంజ్ ఆయన భార్యపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. జూన్ 11న మొత్తం 11 మందిపై ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కేసు బదిలీ తర్వాత విమెన్ పోలీస్ స్టేషన్ ఈ కేసుని విచారించడం మొదలుపెట్టింది. ఈ కేసు నమోదైంది జూన్ 11న, అంటే సరిగ్గా 2 నెలల క్రితం. కేసు విచారణ మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒకవైపు రాహుల్ సిప్లిగంజ్ ఈ కేసుపై నోరు మెదపకపోవడం ఒక ఎత్తు అయితే, 2 నెలలుగా ఈ కేసులో ఎలాంటి కదలిక లేకపోవడం ఇంకొక ఎత్తు. ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది అని చెప్తున్న విమెన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేద్కర్ నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ మీద కొంతమంది తిన్నని బెదిరించినట్లు, ఇంకా నీ దారి నువ్వు చూసుకో, అబ్బాయి దారి చూసుకుంటాడని చెప్పి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ అది రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంబీపీ పోలీస్ స్టేషన్ నుంచి మా స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు కేసుని. అది నేను ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాను, ఇంకా దర్యాప్తు దశలో ఉంది. సుమారు ఒక 11 మంది ఉంటారు. ఈ A1 ఎవరైతే ఉన్నారో కర్పూరపు రాహుల్ రెడ్డి వాళ్ళ సిస్టరు యశస్విని కాబోయే భర్త విఘ్నేష్, రాహుల్ సిప్లిగంజ్ అవని, వాళ్ళ వైఫ్ సిస్టర్ అవని, ఇలా సుమారు ఒక 11 మంది దాకా ఉంటారు. ఇంకా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా క్షుణ్ణంగా చేయాల్సి ఉన్నది, దర్యాప్తు దశలో ఉంది.